అంకుల్ కూల్ డ్రింక్ ఇవ్వరా? సరేనమ్మా. మీ అబ్బాయి ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ ఆపేస్తామండి. సార్ 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 గంటలో వచ్చి కట్టేస్తారు సార్. నా కొడుకుని ఎగ్జామ్ రాండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఖచ్చితంగా వస్తారా? లేదు సార్, ఖచ్చితంగా కడతాను సార్. మీరు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనీయం. ఇదిగో అమ్మా. ఇదిగోండి అంకుల్. సరేనమ్మా. అంకుల్ ఒక నిమిషం. ఇదిగోండి. ఏంటమ్మా? తమ్ముడికి ఫీజు కట్టాలన్నారు కదా, సో ఫీజు కట్టేసేయండి. మీ నాకు తెలిసిన వాళ్ళే కదా, తర్వాత ఇద్దరు తీసుకోండి. అయ్యో వద్దమ్మా. అంకుల్ పర్లేదు, ఉంచండి. స్కూల్ ఫీజు పే చేయకపోతే తమ్ముడిని ఎగ్జామ్ రాయనీరు. మీరు ఇప్పుడు ఎవరైనా అడుగుతారు. థ్యాంక్స్ అమ్మా. ఓకే అంకుల్. మీరు చేసేది చిన్న హెల్ప్ అయినా పెద్ద హెల్ప్ అయినా ఒకరికి హెల్ప్ చేస్తే దాంట్లో వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేసేయండి. రేపు నుంచి తమ్ముడు కాలేజీకి వెళ్ళాలి కదరా, రెడీమేడ్ షాప్ ఉందిరా, పోయి బట్టలు తీసుకుందాం పద. అవునన్నా, కాలేజీకి లేవాడు కదా, బట్టలు తీసుకుంటే హ్యాపీ అవుతానన్నా. మా తమ్ముడికి బట్టలు చూపించమ్మా. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఇది తీసుకోరా అన్నా. ఇది బాగుందన్నా. ఈ షర్ట్ మీదకి జీన్స్ ప్యాంట్ చూపించమ్మా. చాలా బాగుంటుంది సార్. తమ్ముడికి ఈ డ్రెస్ బాగుంటుందేమోరా. అన్నా సూపర్గా ఉందన్నా. మేడం రేట్ ఎంత మేడం? 700 ప్యాంటు, అలాగే 500 షర్ట్, మొత్తం కలిపి 1200 సార్. ప్యాక్ చేయండి మేడం. ఇదిగోండి సార్. ఇగోమ్మా డబ్బులు. సార్ 1000 రూపాయలు ఇచ్చారు, మిగతా 200 రూపాయలు ఇవ్వలేదు. లేదులే అమ్మా, చిన్న షాప్కి వచ్చి తీయమ్మా. పెద్ద షాప్ లో బేరం ఆడారు సార్, కానీ ఎందుకు సార్ చిన్న షాప్ లో బేరం ఆడతారు? మాకు వచ్చేదే తక్కువ % సార్, దాంట్లో కూడా మీరు బేరం ఆడితే మాకు ఎంత సార్ వస్తుంది? ఇదిగోమ్మా తీసుకోమ్మా. ఇదిగోండి సార్. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? సార్ నా దగ్గర ఉన్న ఫోన్ పోయింది సార్, అలాగే నా దగ్గర ఉన్న డబ్బులు కూడా పోయినాయి సార్. మీ దగ్గర డబ్బులు ఉంటే ఏమైనా ఇస్తారా? నాకు ఇంటికి వెళ్ళడానికి ఛార్జెస్ కూడా లేవు సార్. ఏంటి డబ్బులు పోనీయా? సార్ నిజమే సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్, అందుకే సార్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటి నిజం చెబుతున్నావా? నీలాంటి వాళ్ళు చాలా మంది చూశానమ్మా. నువ్వు చెబుతున్నా నన్ను నవ్వొస్తుందమ్మా. తమ్ముడు అందరూ అలాంటి వాళ్ళు ఉంటారని అనుకోబాకు. నువ్వు డబ్బులు ఇవ్వాలనుకుంటే లేదనుకుంటే ఈ మాకు ఆ మాట అనకూడదు కదా. ఆడవాళ్ళ పరిస్థితి అర్థం చేసుకో. ఇదిగమ్మా. థ్యాంక్స్ అంకుల్. అన్ని పరిస్థితులు ఒకేలాగుండవు, పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేసేయండి. వేడి వేడి బజ్జీలు వేస్తున్నట్టున్నారా, తిందాం పదరా. బజ్జీలు 2 ప్లేట్లు ఇయ్యమ్మా. తినడానికా పార్సలా? తినడానికి అమ్మా. డబ్బులు ఇచ్చి రాపోరా. డబ్బులు లేవురా. ఎప్పుడు నేను కట్టేది, ఎప్పుడు డబ్బులు లేకుండా వస్తావురా నువ్వు. అసలు నీతో ఫ్రెండ్షిప్ చేయడమే దండగరా. సరే ఉండి తర్వాత మాట్లాడతా. సారీ అండి మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు. అతని దగ్గర డబ్బులు లేవని నీకు తెలుసు, పిలిచింది మీరు, పెట్టింది మీరు, మరి అతని దగ్గర డబ్బులు లేవని ఎందుకు కించపరుస్తున్నారు? నీతో ఫ్రెండ్షిప్ చేయడమే వేస్ట్ అన్నారు అంటే డబ్బు ఉంటేనే ఫ్రెండ్షిప్, డబ్బు లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదా? సారీరా, నేను బాధ పెట్టే విధంగా నేను మాట్లాడినందుకు. పర్వాలేదురా, ఫ్రెండే కదా. డబ్బు ఉన్నప్పుడే ఫ్రెండ్షిప్ చేయడం కాదు, డబ్బు లేని సమయంలో కష్టాలు సుఖాలు అన్నిట్లో తోడుండేవాడే ఫ్రెండ్. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేసేయండి. అబ్బా చాలా ఆకలిస్తుంది, కానీ అమ్మ ఇంట్లో కూడా లేదు, ఊరికి వెళ్ళింది, అర్జెంట్ వర్క్ ఉండి. ఈవినింగ్ వస్తానంది. ఇప్పుడు నేనేం చేయాలి? బాగా ఆకలిస్తుంది. తినడానికి ఏమైనా ఉందేమో కిచెన్ లోకి వెళ్ళి చూద్దాం. అమ్మ నా కోసం వంట చేయకపోతే నేను ఎంత అల్లాడిపోయేదాన్నో. థ్యాంక్స్ మా. అడగక ముందే అన్నం పెట్టేదే అమ్మ. మీకు అమ్మ అంటే ఇష్టమైతే లవ్ యూ అని కామెంట్ చేసేయండి. సార్ మేడం ఎవరైనా ఉన్నారా? సార్ మేడం ఎవరో వచ్చినట్టున్నారు. ఏం కావాలి తమ్ముడు? వరద బాధలు సాయం చేయడం బండ్లు పంచుతున్నామండి. మీ దగ్గర బట్ట ఏమైనా ఉంటే ఎవరా?
పాత బట్టలు అంటే ఏం లేవులే, వెళ్ళిపో. ఇలాంటి అబద్ధాలు చెప్పి తిరుగుతూ ఉంటారు, సాయం చేయరు పెట్టరు. ఎవరు నాన్న వచ్చింది? ఎవరో వరద బాధలకి సాయం చేయాలని చెప్పి వచ్చారు మా. ఏం లేవని పంపించేశాను. అలా ఎందుకు పంపించావు? బట్టలు అమ్ముకోవడానికి ఇలాంటి పనులు చేస్తుంటారు మా, వీళ్ళని నమ్మకూడదు, అందుకే పంపించేశాను. వాళ్ళు అమ్ముకుంటారో వాడుకుంటారో మనకు తెలియదు. మనం పనికిరాని వస్తువులు ఇస్తే వాళ్ళకైనా ఉపయోగపడద్దు కదా. బాబు, ఒక నిమిషం ఆగు, వస్తున్నా. సరే మేడం. థ్యాంక్ యూ మేడం, మా బాధ అర్థం చేసుకున్నందుకు. సారీ మా, వాళ్ళు ఏదో బట్టలు అమ్ముకుంటారని చెప్పి వద్దని చెప్పాను. ఈసారి ఎవరైనా హెల్ప్ అడిగినా గానీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అమ్మా, చాలా సంతోషంగా ఉంది. మీకు ఉపయోగపడనివి వేరే వాళ్ళకి సహాయం చేయండి. మామయ్య ఏంటి ఇక్కడున్నారు? సరే వెళ్ళి మాట్లాడదాం. ఏంటి మామయ్య ఇక్కడున్నారు? ఊర్లో కొంచెం అర్జెంట్ పని నుండి వచ్చానమ్మా. సరే మామయ్య రా మామయ్య, ఇంటికి వెళ్దాం. లేదమ్మా, ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను. అవునా మామయ్య, మర్చిపోయాను, కొత్త స్కూటీ కొన్నాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసిందమ్మా, అమ్మ బంగారం తాకట్లో పెట్టి కొత్త స్కూటీ కొనిందంటగా. ఏంటి మామయ్య మీరు మాట్లాడేది? అవునమ్మా, అమ్మ బంగారం తాకట్లో పెట్టే కదా నీ కొత్త స్కూటీ కొనింది, తెలీదా నీకు? అదేం లేదు మావయ్య. సరే మావయ్య, నేను తర్వాత కలుస్తాను. సరేనమ్మా. మా ఏంటి మా మెడలో చైన్ అలాగే గాజులే? స్నానానికి వెళ్తా తీసి కబోర్డ్లో పెట్టి వెళ్ళానమ్మా. మరి ఇవేంటి? ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చినాయి? నేనేదో తెలియక స్కూటీ అడిగానని చెప్పి నీ బంగారం తాకట్టు పెట్టి నా స్కూటీ తీసుకుని వస్తావమ్మా. అందుకే నా స్కూటీ అమ్మేసి నీ బంగారం తీసుకుని వచ్చాను. నువ్వు చేసిన తప్పమ్మా. మరి నీ బంగారం తాకట్టు పెట్టి నా స్కూటీ తీసుకుని వచ్చావు, అది కరెక్టా? అమ్మ ప్రేమది చాలా గొప్పదంటారా? అయితే ఎస్ఎన్ కామెంట్ చేసేయండి. లవ్ యూ మా. లవ్ యూ టూ నానా. డజన్ ఎంత? 100 రూపాయలండి. సరే ఇవ్వండి. ఇదిగో తీసుకో. అంకుల్ ఇవి డజన్ ఇవ్వండి. సరేనమ్మా. ఎందుకు అంకుల్ అతనికి డబ్బులు ఇస్తున్నారు? చేతికి వచ్చు కదా. అతను చేతికి ఇచ్చేదమ్మా, రోడ్డు పైన కాయలు అమ్ముకునేవాడికి. రోడ్డు మీద కాయలు అమ్ముకోవడం అంటే అంత ఈజీ అనుకున్నారా? ఎండలో ఎంత కష్టపడాలో తెలుసా? మీరు ఒకరోజు పని చేస్తే కష్టం విలువ తెలుస్తుంది. రోడ్డు మీద కష్టపడి పనిచేసే వారిని విలువ లేకుండా చూడొద్దు దయచేసి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. సారీ అండి, డబ్బులు అలా ఇసిరేసినందుకు. పర్లేదండి. రోడ్డు మీద ఎండల్లో ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబం కోసం. దయచేసి వాళ్ళకి విలువ ఇవ్వండి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.